పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం గంగడపాలెం గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఎటికట్లను పటిష్టపరిచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం గంగడపాలెం గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఎటికట్లను ఆకస్మికంగా సందర్శించి స్థానికులతో మాట్లాడిన అనంతరం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎటికట్లు చాలా బలహీనంగా ఉన్నాయని, రాబోయే అక్టోబర్, నవంబర్లో అల్పపీడనాల కారణంగా అధిక వర్షాలు కురిస్తే గోదావరికి వరద వచ్చే అవకాశం ఉందని, పరిస్థితులను ముందే చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దొడ్డిపట్ల వాకాల కరువు ప్రాంతంలో సుమారు 700 మీటర్ల పరిధిలో 2.2 కోట్లు, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలి ప్రాంతాల్లో 1800 మీటర్ల పరిధిలో 4.47 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఎటికట్ల పటిష్టతకు అవసరమైన అడ్డంకులను తొలగించేందుకు చర్యలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. బలహీనంగా ఉన్న ఎటికట్లను సుమారు 2 మీటర్ల ఎత్తున పటిష్టపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదలు గట్టుపై 4 మీటర్ల ఎత్తున ప్రవహించడం జరిగిందని, గతంలో కొందరి స్వార్థం కోసం ఎటికట్లను ప్రొక్లైన్తో చదును చేయడం కారణంగా ఎటికట్లు మరింత బలహీనపడ్డాయని కలెక్టర్ వివరించారు. కమ్యూనిటీకి ఇస్తారండి.